వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది. కటక్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్లో భారత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ ఈ సిరీస్ను కూడా కైవసం చేసుకుంది. ఇప్పటికే టీ20 సిరీస్ని స్వదేశీ గడ్డపై గెలుచుకున్న భారత్ జట్టు ఈ వన్డే సిరీస్ను కూడా ఇంగ్లాండ్పై గెలుచుకోవడం జరిగింది. ఇక ముఖ్యంగా రోహిత్ శర్మ సెంచరీ గురించి ఈ రెండవ వన్డే మ్యాచ్లో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే అంతా కూడా ఇంగ్లాండ్ టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకుంటుందేమో అని అనుకున్నారు, కానీ ఇంగ్లాండ్ బ్యాటింగ్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత పూర్తిగా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు కొంచెం రెచ్చిపోయి ఆడటం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే డకెట్ అయితే 65 పరుగులు చేయటం జరిగింది. మరొక పక్కన ఇతనికి సపోర్ట్గా రూట్ కూడా 69 పరుగులు సాధించడం. ఆ తర్వాత లివింగ్స్టన్, బ్రూక్ అలాగే ముఖ్యంగా బట్లర్ కూడా కొంచెం వీళ్ళకి సపోర్ట్ ఇవ్వడంతో ముఖ్యంగా ఇంగ్లాండ్ జట్టు 300కు పైగా పరుగులు చేయడంతో భారత్ ఏమైనా క్లిష్ట పరిస్థితిలో ఉంటుందా అన్నట్లుగా భారత్ అభిమానులు అయితే భావించడం జరిగింది. 304 పరుగులకి ఆల్అవుట్ అయిన ఇంగ్లాండ్ జట్టు ముఖ్యంగా 305 పరుగుల టార్గెట్ని అయితే భారత్ ముందు ఉంచింది. ఇక ముఖ్యంగా భారత్ బౌలర్ల విషయానికి వస్తే రవీంద్ర జడేజా 3 వికెట్లు తీశాడు. అలాగే ఇతనికి సపోర్ట్గా హార్దిక్ పాండ్యా కానీ అలాగే ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి కానీ హర్షిత్ రాణా కానీ మహమ్మద్ షమి కానీ తలొక వికెట్లు తీయటంతో ముఖ్యంగా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు కొంచెం స్పీడ్గా ఆడినప్పటికీ కూడా వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఇంకా ఎక్కువ స్కోర్ చేయలేకపోయారు. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే 305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు ముఖ్యంగా రోహిత్ శర్మ దాదాపు 16 నెలలుగా ఫామ్లో లేకపోవడంతో ఈ మ్యాచ్లో ఆడతాడా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. కాబట్టి ముఖ్యంగా రోహిత్ శర్మ మొదటి నుంచి కూడా దూకుడైన బ్యాటింగ్తో ముఖ్యంగా రెచ్చిపోవడం జరిగింది. మొదటి 50 పరుగులు కేవలం 30 బంతుల్లో చేశాడు. అతనికి సపోర్ట్గా శుభం గిల్ కూడా మంచిగా ఆడటంతో ముఖ్యంగా ఓపెనర్లు ఇద్దరు మంచి పార్ట్నర్షిప్ అయితే ముఖ్యంగా సెకండ్ వన్డేలో అయితే ఉంచడం జరిగింది. మరొక పక్కన ముఖ్యంగా గిల్ వికెట్ పడిపోయినప్పటికీ కూడా మనం చూసుకుంటే రోహిత్ శర్మ తనదైన స్టైల్తో బ్యాటింగ్ చేయడంతో కేవలం దాదాపు 76 బంతుల్లోనే 102 పరుగులు ముఖ్యంగా 9 4లు 7 సిక్సర్లతో దాదాపు 16 నెలల తర్వాత అక్టోబర్ 11, 2000 ముఖ్యంగా 23 తర్వాత దాదాపు 16 నెలల తర్వాత రోహిత్ శర్మ సెంచరీ చేయడంతో భారత అభిమానులకు అయితే ముఖ్యంగా ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఆ తర్వాత ముఖ్యంగా రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత కోహ్లీ అలాగే ముఖ్యంగా వెంటనే వికెట్లు పడుతున్నప్పటికీ మరొక పక్కన శ్రేయస్ అయ్యర్ 44 పరుగులు, అక్షర్ పటేల్ 41 పరుగులతో రాణించడం. వీళ్ళు అవుట్ అయిన తర్వాత ముఖ్యంగా మనం చూసుకుంటే రవీంద్ర జడేజా అందరూ హార్దిక్ పాండ్యా కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వడంతో ఫైనల్గా 4 వికెట్ల తేడాతో అయితే భారత్ అయితే ఘన విజయం సాధించడం జరిగింది. ఈ విజయంతో ముఖ్యంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతుంది. దీనికి భారత్ అయితే పూర్తి ఆత్మవిశ్వాసంతో అయితే బరిలోకి దిగబోతుంది. అలాగే రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చాడు. ఇక విరాట్ కోహ్లీ కూడా ఫామ్లోకి రావాలని అయితే కోహ్లీ ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో కూడా కోహ్లీ కూడా ఫామ్లోకి వచ్చి విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఇద్దరూ కలిసి భారత్కి రానున్న రోజుల్లో ఇంకా విజయాలు అందించాలని అయితే భారత అభిమానులు అయితే కోరుకుంటున్నారు. ఇది ఓవరాల్గా రెండవ టీ20 మ్యాచ్ కంప్లీట్ ప్రివ్యూ. థ్యాంక్ యూ అండి.